కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు, అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈరోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే, మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. పద్ధతిలో ఓటేస్తానికి వెళ్తుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ గారు చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం, సిగ్గులేని నాయకులు. ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి, నిన్నగారు మేము అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆధ్వర్యంలో, వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఒక గూండాల్లాగా, రౌడీల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కార్పొరేటర్లని, మా కౌన్సిలర్ని అందరం గారా ఈరోజు బంధించి వాళ్ళందరూ ఈరోజు డెమోక్రటిక్ పద్ధతిలో ఓటేస్తానికి వెళ్తుంటే బస్సులు అద్దాలు పగలగొట్టి మహిళా కార్పొరేటర్ గారు చూడకుండా వాళ్ళ మీద దాడి చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం, సిగ్గులేని నాయకులు. ఈరోజు నిన్నగారు మేము రాష్ట్ర ఎన్నికల
కమిషనర్ గారికి నిన్నగారు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న దారులు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఎలక్షన్ సమయంలో చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి అరికట్టాలని చెప్పని నిన్న అధికారిని గారిని కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉదయం దాకా జరిగిన సంఘటనలు ఉన్నాయో, ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాళ్ళకి బలం లేకపోయినా మా ఒక కౌన్సిలర్ని, కార్పొరేటర్ని వాళ్ళందరం గారు ఈరోజు భయపెట్టి బెదిరించి వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్ళి చంపేస్తామని చెప్పని బెదిరించి ఈరోజు ఏదో కైవసం చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈరోజు 2021లో దాదాపుగా 98% మంది ఈ రాష్ట్రంలో ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థ ఎన్నికల్లో మాకు విజయం సేకరించడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో అనేక ప్రాంతాల్లో కార్పొరేటర్ని భయపెడతాం, వాళ్ళ హాస్టల్ జోలికి వెళ్తాం, కౌన్సిలర్ని భయపెడతాం. ఈరోజు ఎక్కడైతే ఉప ఎన్నికలు వచ్చాయో ఆ ప్రాంతంలో కూడా భయం లేకుండా పోలీసు వారి గారు ఆశ్చర్యంగా ఉంది, పోలీసు వారి గారు పట్టించుకోకుండా అంత దౌర్జన్యాలు దారులు చేస్తున్నా గారా పట్టించుకోకుండా వాటిని అరికట్టకుండా ఈరోజు పోలీసు వారి గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు తప్పకుండా డీజీపీ గారు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, తప్పకుండా ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ భద్రత కల్పించాలి. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయి, దాకా దౌర్జన్యాలు ఎన్నికలు చేశారో అవన్నీ గారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో వాటిని ఆపాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారికి ఈరోజు లేఖ ఇష్టం జరిగింది. తప్పకుండా ఆవిడ తగిన న్యాయం తీసుకుంటారని చెప్పని మేము అందరం గారు కోరుకోవటం జరుగుతుంది. ఈరోజు మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా రాష్ట్ర ఎన్నికల అధికారి గారిని కలిసి మేమందరం కూడా నిన్నే వచ్చి చెప్పాము, ముందస్తుగానే ఎన్నికల కమిషన్ని అప్రమత్తం చేశాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో, చైర్మన్ ఎన్నికలలో, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన అరాచకాలు చేయాలని చెప్పని, దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పని, దాడులు చేస్తున్నారని చెప్పని, ఆ ప్రాంతాల్లో మీరు పోలీస్ అధికారులని అప్రమత్తం చేయండి అని చెప్పని, అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి నిన్నే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా కలిసి విన్నవించాం. కానీ ఎక్కడా కూడా ఏమాత్రం కూడా వెరవకుండా పోలీసులు పూర్తిగా తిరుపతిలో కానీ అలాగే ఇతర ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో పూర్తిగా అధికార పార్టీకి ఒత్తాసు పలికి అధికార పార్టీ కౌన్సిలర్లకి కవచంలాగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, మేయరు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా బస్సులో వెళ్తూ ఉంటే 300 మంది కిరాయి మూకలు, రౌడీలు, జనసేన తెలుగుదేశం నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని వారి మీద దాడి చేస్తే, వారిని దౌర్జన్యం చేస్తే అక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా కళ్ళప్పగిచ్చి చూస్తుంది. మేము ముందుగా చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. టెంపుల్ సిటీలో ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా భావించేటటువంటి తిరుపతిలో దారుణాలకి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. నిన్నగాక మొన్న అక్కడ పోలీసుల యొక్క వైఫల్యం మూలంగా అక్కడ కొంతమంది చనిపోతే అదే చోట మళ్ళీ ఈ దాడులేంటి, దమనకాండ ఏంటి, ఈ దౌర్జన్యం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అలాగే నూజివీడులో మాజీ మంత్రివర్యులు పార్సారథి గారు ఆయన ఒక 8 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకుపోయారు. ఎక్కడికక్కడ కొనుగోలు చేయటము, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ప్రలోభాలు పెట్టడము, దౌర్జన్యం చేయటము, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇదేనా కూటమి యొక్క ప్రజాస్వామ్యంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం శరాఘాతంగా మారిపోయింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. భయం ఎందుకు మీకు? ఎవరైనా శాసనసభ ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీగా ఉండి రేపు చిన్న ఎన్నికలకి ఇంత పెద్ద ఎత్తున భయపడుతున్నారనంటే మీకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చూసి
ఏ క్షణమైనా సరే మీకు ఆయన అంటే భయం పుట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మనకి ప్రమాదం అని చెప్పని భావించి ఇలాంటి దౌర్జన్యాలకు దిగుతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ లేదు, మీ ప్రభుత్వానికి స్థిరత్వం లేదు. మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎన్నికలైనా మరుసటి రోజు నుంచే భయపడతా ఉన్నది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఇలాంటి దౌర్జన్యాలు. ఇదేనా మీ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎందుకుంది? ఇదే కాదు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉంది. 14 నుంచి 19 వరకు సాగినాయి. మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యాలు, దమనకాండలు తెలుగుదేశం చరిత్రలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అంతా కూడా ఎన్నికల అధికారి గారిని కలిసాం. నిన్న చెప్పినప్పటికీ మీరు సరైన చర్యలు తీసుకున్నట్టుగా ఉన్నాయి. డీజీపీ గారిని ఆదేశించండి, ఏ ఏ ప్రాంతాల్లో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులకు, కలెక్టర్లకి, అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లకి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని చెప్పి ముందు చెప్పాం, ఈరోజు కూడా చెప్పాం. ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్ని, గెలిచినటువంటి కౌన్సిలర్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా, ప్లాన్ బి భయపెట్టాలా, ప్లాన్ సి అంటే ఏబి 2 ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ 3వ ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజున దాడులు చేసి, వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తా ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు. 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకే ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా? నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాకు అనుమానం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారిని నిన్న కలిసాం. వారికి వివరంగా చెప్పాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి, మా కౌన్సిలర్లకి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు.
ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేయమని అడుగుతా ఉన్నా. నేను ఇంతకుముందు చూపించా, ఇదే మేనిఫెస్టో చూపించా. 2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా. ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా. ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినవి చూపించాం, చెయ్యనిటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్.